రాజా అన్న మీదన అధిష్టానం పైనన నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు కేడర్కు ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకా పాన్పు ఎక్కారా? నల్లగొండలో సీఎం సభకు గైహాజరు కావడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తున్నది. అయితే ఆ అలకా సొంత అన్న వెంకటరెడ్డి మీదన లేక మంత్రి పదవి ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడమే కాకుండా తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు కేడర్ ఎవరు కూడా మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచోడు, నిజంగా సెల్యూట్ చేస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి ఈజ్ యంగ్ అండ్ డైనమిక్ జబర్దస్త్ లీడర్ అని నేను చెప్తున్నా. వై? బికాస్ ఒక మంచి పని చేసింది ఆయన. ఒకటే కాదు, చాలా చాలా మంచి పని చేస్తాను రాజగోపాల్ రెడ్డి. ఏం మంచి పని అంటే, నంబర్ 1, వైన్స్ మందు బాబులకు నిజంగా మందు దొరకకుండా చేస్తాను ఆయన. ఒక టైమింగ్ పెట్టిండు ఆయన. ఇగో ఈ టైంలో మందు షాపులు ప్రారంభం కావాలి, వైన్స్ ఇగో ఈ టైంలో ఎండ్ కావాలి. చాలామంది వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన నియోజకవర్గం మునుగోడులో ఒక భద్రత ఉండాలి, ప్రజలకు ఒక భరోసా ఉండాలని చెప్పేసి ఆయన స్వంతంగా తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంది. అదొకటి. నంబర్ 2, ఏ వ్యక్తి కష్టం వచ్చి రాజగోపాల్ రెడ్డి దగ్గర వెళ్ళినా ఆన్ ది స్పాట్ ఆయన బీజేపీ వ్యక్తినా, కాంగ్రెస్ వ్యక్తినా, లేకుంటే బీఆర్ఎస్ వ్యక్తినా, ఆయన కులమేంది, ఆయన మతమేంది అని ఏమాత్రం ఆలోచన చేయకుండా టక్కుమని ఒక చెక్ మీద సంతకం పెట్టి రాసిచ్చే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరు లేరు. ఇతని తర్వాతే ఇంకెవరైనా. నేను చెప్తున్నా, రాజగోపాల్ నిజంగా చాలా మంచోడు. నేను చెప్తున్నా, అతన్ని పొగిడితే నాకేం కట్టలు ఇవ్వడు. వాస్తవాలు మాత్రం చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి ఈజ్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు? పోనీ ఈయనని చెప్పిన ముందు ఇస్తారని చెప్పిండు కదా. అంటే ఓట్ల కోసం నీకు పదవి ఇస్తా రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి, గెలిపించిన వెంటనే మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది. మరి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు మరి రాజగోపాల్ రెడ్డి గారికి? అది కనీసం నైతిక బాధ్యతలు కదా. ఎవరో నిజంగా ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు, అవినీతిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు, లంచాలు తీసుకొని రాజ్యం వెళ్తున్న వ్యక్తులకు, దేనికి సంబంధం లేకుండా మాట్లాడుకున్న వ్యక్తులకేమో మంత్రి పదవులు ఇస్తారు. నిజంగా తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలి, నాకు పదవి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేను న్యాయం చేస్తాను, నేను చాలా గ్రేట్ పర్సన్, పబ్లిక్ చెప్తాను నా గురించి అని పోరాడుతున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారికి ఏమో అసలు ఏం పదవి ఇవ్వట్లేదు. మరి ఇవ్వాలి పదవి ఇస్తే ఆయన సంపాదించుకోవడం కోసం కాదు. ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆయన దగ్గర మస్తు డబ్బు ఉంది, నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులో ఇతరులకు హెల్ప్ చేస్తాను. మొన్న ఎవరో ముసలామె వెళ్తే ఆమె కూడా హెల్ప్ చేశాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఆయన హెల్ప్ చేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజగోపాల్ రెడ్డి చేసిన హెల్ప్ ఒక బుక్ మొత్తం నింపచ్చు, లైన్ బై లైన్ నింపచ్చు. చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు ఆయన, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీ ఆదరించాలి. ఆదరించకపోతే అలగడా రేవంత్ రెడ్డి ఆదరించకపోతే నువ్వు ఢిల్లీ వెళ్ళిన 10 సారి నీకు రాహుల్ గాంధీ కలవకుండా ఒక 2-3 సార్లు నువ్వు వస్తే నువ్వు అలగవా? రేవంత్ రెడ్డి నువ్వు అలుగుతావు కదా, రాహుల్ గాంధీ నాకు ఎందుకు టైం ఇస్తలేని అడుగుతావు కదా. మరి రాజగోపాల్ రెడ్డి అలగడా? రాజగోపాల్ రెడ్డికి మానవత్వం ఉంది కదా, ఆయన ఒక మనిషే కదా, ఆయన మంచి ఎమ్మెల్యే కదా, ఆయన మంచిగా ఫైట్ చేస్తున్న వ్యక్తి కదా, తన నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తులకు మీరు పదవి ఇవ్వకుంటే రాజగోపాల్ రెడ్డి అలగడా? ఎందుకు పంపిస్తారు మీ సభకు? నేను బాజాబ్తు బరాబర్ చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు అని రాజగోపాల్ రెడ్డి గారికి 100% నేను మద్దతు ఇస్తాను. ఈజ్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంత్రి ఇవ్వాల్సిందే. చూడు, గమనించండి, హోంశాఖ మంత్రి ఖాళీగా ఉంది, విద్యాశాఖ మంత్రి ఖాళీగా ఉంది, మరి ఇవ్వండి. రాజగోపాల్ రెడ్డి గారికి హోంశాఖ మంత్రి కనుక ఇస్తే లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంటాయి, పోలీస్ వ్యవస్థలో ఒక ప్రక్షాళన వస్తుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎట్లా కేసులు బనాయిస్తారు, ఎట్లా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, ఏ విధంగా సామాన్య పౌరుల్ని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని పోలీస్ స్టేషన్లో అణిచివేస్తారనే విషయం రాజగోపాల్ తెలుసు. ఆయనకి ఇవ్వండి ఆ మంత్రి పదవి, హోంశాఖ ఇవ్వండి భయ్, లేకపోతే విద్యాశాఖ ఇవ్వండి. విద్యాశాఖ మంత్రి దిక్కు లేదు,
ఇప్పటికి పాఠ్య పుస్తకాల పంపిణీ కోట్లలో జరుగుతుంది. యూనిఫామ్లు అమ్ముకుంటాడు. మరి ఆ పదవి ఇవ్వండి. ప్రక్షాళన చేస్తాడు రాజగోపాల్ రెడ్డి, ప్రక్షాళన చేస్తాడు. యూనిఫామ్లు అమ్మకుండా ఫీజుల నియంత్రణ తీసుకొస్తాడు ఆయన. నేను తెలుసుగా, ఆయన నాకు భరోసా ఉంది. మంచి వ్యక్తి, మంచి చేస్తాడు ఆయన. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారిని విమర్శ చేయకండి, చాలా మంచి వ్యక్తి. ఆయనకు ఒక మంచి పదవి ఇవ్వండి, అది నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తిని మనం మిస్ అయితే రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డిని మిస్ అయితే రాష్ట్రానికి నష్టం. ఇలాంటి వ్యక్తులు సపరేట్ బయటికి వచ్చి ఏమైనా పార్టీ పెట్టిననుకో కనీసం ఒక 5-6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అన్న మీదన అధిష్టానం పైన నల్లగొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు కేడర్కి ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకా పాన్పు ఎక్కినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ అలకా సొంత అన్న వెంకటరెడ్డి పైన కాదు, వెంకటరెడ్డి పైన ఆయన కోపం లేదు. వాస్తవాన్ని అన్నదమ్ముల బంధం, కోపం ఉండదు. పదవి ఇవ్వాల్సి వస్తే అధిష్టానం ఇవ్వాలి, కాంగ్రెస్ అధిష్టానం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా వెంకటరెడ్డి అయినా దే ఆర్ బ్రదర్స్ కాబట్టి తమ్మునికి పదవి వేస్తే అన్నకి తమ్ముడికి కోపతాపాలు ఏముండవు. వాటి అంటే ఆయన సేవ చేసే గుణం కాబట్టి రాజగోపాల్ రెడ్డికి పదవి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని నేను చెప్తున్నా. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడు. వేదికపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లు అందరూ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. పైగా ఆయన వెళ్లకుండా ఉండడంతో పాటు తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు, కేడర్ ఎవరు మీటింగ్కి వెళ్ళొద్దని ఆలోచన ప్రచారం జరుగుతుంది. మరి వెళ్ళొద్దు, మరి ఎందుకంటే మీటింగ్ వెళ్ళడం ఎందుకు? మరి నేను చెప్తున్నా వెళ్ళొద్దు. రాజగోపాల్ రెడ్డి వెళ్ళడు, వాళ్ళ అభిమానులు కూడా వెళ్ళరు. ఇక వెళ్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి భయం వేయాలన్నా? ఈయనకి పదవి ఇచ్చినది ఏం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపి అధికారంలో వచ్చిన వెంటనే మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జిల్లా కుల సమీకరణ నేపథ్యం తన సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు మాత్రం మొండి చేయి చూపారు. తనకు ఇచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు ఢిల్లీ పెద్దలు కలిసిన ప్రతిసారి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాంటూ నాస్తున్నాడు తప్ప విస్తరణ మాత్రం చేపడం లేదు. కాగా ఇటీవల నేరుగా రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. భేటీ సందర్భంగా ఆయన రాజగోపాల్ రెడ్డికి ఏమి హామీ ఇచ్చారో మాత్రం బయటికి రాలేదు. పార్టీ అధికారంలో వచ్చిన ఇప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు భర్తీ చేస్తారో లేదో అయోమయంలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవి వస్తుందన్న గ్యారంటీ రాజగోపాల్ రెడ్డికి లేదని, అందుకే అధిష్టానానికి తనలో ఉన్న అసంతృప్తిని చూపేందుకే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు వెళ్ళలేదని ప్రచారం జరుగుతుంది. అసంతృప్తిగా రాగం. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి పలుసార్లు తనలో ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదని, ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కుర్కులో ఎవరున్నారో అధిష్టానం నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు. ఇలా వరుసగా ప్రభుత్వ పార్టీని పరోక్షంగా ప్రశ్న రాజగోపాల్ రెడ్డి నల్గొండ సభకు వెళ్ళకపోవడం, లీడర్లు, కేడర్ సైతం వెళ్ళొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఆ నియోజకవర్గం నుంచి ఎవరు సభకు వెళ్ళలేదు. నిజమే మిత్రులారా, రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించినదిగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరు ప్రశ్నించలే. అందరూ భజన చేసే వాళ్ళు తప్ప ఒక్క రాజగోపాల్ రెడ్డి నిజంగా ప్రశ్నించాడు. రేవంత్ రెడ్డికి ప్రతిసారి ఏమంటే 2034 నేనే సీఎం అంటాడు. అప్పుడు రాజగోపాల్ స్పందించాడు, నువ్వు ఎట్లా సీఎం అవుతావు? అధిష్టానం డిసైడ్ చేస్తుంది, నువ్వు సీఎమా అన్నాడు. రేవంత్ రెడ్డికి ప్రశ్నించిన వ్యక్తి మొగోడు రాజగోపాల్ రెడ్డి. 6 గ్యారెంటీతో అమలు చేయట్లేదు, అందరు పైన చేస్తాను. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తాను, అమలు చేయాలి రాయ్ అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తాను. ఇట్లా ప్రశ్నిస్తాను కాబట్టే న్యాయంగా నీతిగా నిజేస్తున్నాడు కాబట్టే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి చేయట్లేదు. అదే రాజగోపాల్ రేవంత్కి భజన చేసి తోపు తురుమంటే పదవి వస్తుండే. కానీ వాస్తవాన్ని చెప్తే పదవి రావట్లేదు. మరి రాజగోపాల్ రెడ్డికి పదవి రావాలంటే ఏం చేయాలి? ఒక పని చేయాలి, ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, గెలుస్తాడు. రాజీనామా చేస్తాను ఒక డేట్ అనౌన్స్ చేయండి, ఎల్లుండి మీకు పదవి వస్తుంది. మీ రాజీనామా నాకు ఇష్టం లేదు. మీ రాజీనామా నల్లగొండ జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది, దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు, మీరు సేవ చేస్తాను, మీకు పదవి రావాలని మనసారా ఆశిస్తున్నాను.